హలో గైస్, డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ మూవీ సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్ అయితే వచ్చాయి. సో అప్డేట్ల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో డార్లింగ్ ప్రభాస్ అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాన్ డెస్టర్ ప్రభాస్ హీరోగా, అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమానే స్పిరిట్. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానులు భారీ అంచనా అయితే నెలకొని ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమా తీస్తుండటంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. అయితే స్పిరిట్ సినిమాకు ప్రభాస్ అయితే బిగ్ షాక్ ఇచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మరియు ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ది రాజాసాబ్ దర్శకుడు మారుతి హర్రర్ కామెడీ జోనర్ రూపొందిస్తుండగా, ఫౌజీ సినిమాను అనురాగపడి దేశభక్తి నేపథ్యంలో చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే స్పిరిట్ సినిమా సెట్ పైకి వెళ్తుందని భావించారు అభిమానులు. అయితే ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్ అయిన కల్కి 2 షూటింగ్ షెడ్యూల్ కూడా ఈ ప్లాన్ లో మార్చేలా కనిపిస్తుంది. కల్కి 2898 AD సినిమా నిర్మాత అశ్విని దత్ ఇటీవల వింటర్లో కల్కి 2 షూటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కల్కి 2 షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయిందని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. కల్కి 2 షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలు పెడితే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు కావడం ఈ ఏడాదిలో కష్టమైన సమాచారం. గతంలో స్పిరిట్ సినిమా షూటింగ్ 2024 సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని, 2025లో విడుదల కావచ్చని సందీప్ రెడ్డి వంగ తెలిపారు. అయితే ప్రభాస్ షెడ్యూల్లో కల్కి 2 ప్రాధాన్యత ఇవ్వడంతో స్పిరిట్ షూటింగ్ 2025లో కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.